కాక్రోచ్ జనతా పార్టీని ముందు పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత నడిపిస్తోంది. నరేంద్ర మోడీ గాని, అమిత్ షా గాని జవాబుదారీతనం లేనటువంటి వాళ్ళు, సమాధానాలు చెప్పని వాళ్ళు, అహంకారులు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. విషయం అర్థం చేసుకున్నట్టు నరేంద్ర మోడీ ముందుకొచ్చి తనే చివరికి సెల్ఫీ వీడియోలు తీసి పెట్టేటటువంటి స్థితిలో కాక్రోచ్ జనతా పార్టీ క్యాంప్ పైనకి రివర్స్లో చేయగలుగుతున్నారు. అమిత్ షా కూడా ఆలోచించాలి. అమిత్ షాని కూడా అలాంటిది కాంగ్రెస్ చూపెడుతుంది. ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జ్ అది దుర్మార్గమని కాక్రోచ్ జనతా పార్టీ చెప్తేనో కాంగ్రెస్ చెప్తూనే నమ్మరు. జనాలకు అందరికీ తెలుసు ఆ రోజున ఏం జరిగింది. రాళ్ల దాడి జరిగి పార్లమెంట్ లోపలికి ఎంటర్ అయిపోతున్నప్పుడు లాఠీ చార్జ్ చేయక ముద్దెట్టుకుంటారా? ఆ మొక్కనే సభలో చెప్పచ్చు, నిర్మోహమాటగా చెప్పచ్చు. మేము విద్యార్థుల మీద ఎవరి మీద లాఠీ చార్జ్ చేయలేదు, విద్యార్థులు ముసుగులో పార్లమెంట్ లోపలికి రాబోయిన వాళ్ళని చితక తన్ని వెనక్కి పంపించామని చెప్పచ్చు. లేదా విద్యార్థులకి మేము విలువ ఇచ్చాం, మధ్యలో కొంతమంది రాళ్ళు వేశారు, వాళ్ళనే కాళ్ళు ఎరగొట్టామని చెప్పచ్చు. ఇది ఓపెన్గా చెప్పాలి. అప్పుడే మొహమాటం లేకుండా ఉంటుంది. అదే సందర్భంలో ఏదైతే అమిత్ షాకి సంబంధించి ఏకైక అంశం దాని మీదనే కదా సమాధానం చెప్పాల్సింది. అమిత్ షా రాజీనామా చేయాలి లాంటిది వీడు మాట్లాడుతోంది. అమిత్ షాని సభకి రండి రండి అని కేకలేస్తున్నారు. వెళ్తే అయిపోతుంది కదా. రెండవది అక్కడ FCRA బిల్లు, ఇది కూడా అటో ఇటో తేల్చి చెప్పేయాలి. సాగతీయడం వలన ఎవరు కన్విన్స్ అవుతారు? రోజులు పోయే కొద్దీ సభ వేస్ట్ అయిపోతుంది, నిర్మాణాత్మక చర్చలు మిస్ అయిపోతున్నాయి. దీనికి కారణం అమిత్ షా అనేటటువంటి పాయింట్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా వైఫల్యం కాకుండా చూసుకోవాల్సి